ఈ దఫా మంత్రులందరికీ సీఎం చంద్రబాబు గారు స్వేచ్ఛ ఇచ్చారు. అలాగే మంత్రులు కూడా సిన్సియర్‌గా తమ పనులు చేస్తున్నారు. వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి పనుల్ని సమన్వయంతో చేసుకుంటూ వెళ్తున్నారు. బాధ్యతగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఓ పక్కన విద్యాశాఖకు సంబంధించి లోకేష్ తన విధులు తాను నిర్వర్తిస్తున్నారు. అట్లాగే సివిల్ సప్లైకి సంబంధించి నాదెళ్ల మనోహర్ చేస్తున్నారు. బీసీ సంక్షేమం సంబంధించి సవిత చేస్తున్నారు. మైనింగ్‌కి సంబంధించి రవీంద్ర చేస్తున్నారు. ఆర్థిక శాఖకు సంబంధించి పయ్యావుల కేసు చేస్తున్నారు. వీళ్ళని వాళ్ళని తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడా కూడా అధినాయకత్వం నుంచి ఒత్తిడి లేకపోతే సీఎంఓ నుంచి ఒత్తిడి లాంటిది లేదు. పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఈ దశలో మంత్రి నారాయణ కూడా తన శాఖలకు సంబంధించి ఇనిషియేటివ్ తీసుకున్నారు, చొరవ తీసుకుంటున్నారు. అందులో పిడుగురాళ్ల లెనిన్ నగరు, మారుతి నగర్లో డయేరియా వచ్చిందని చెప్పేసి పత్రికలో వచ్చిన వార్తల నేపథ్యంలో మంత్రి నారాయణ అక్కడ పర్యటించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఆయన పారిశుధ్య నిర్వహణ, తాగునీటి బోర్లను పరిశీలించారు. స్వయంగా కొంతమంది ఇళ్లకు వెళ్ళి నీటి సరఫరా వాడకం మీద వివరాలు అడిగారు. లెనిన్ నగర్ పిహెచ్సిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల్ని పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యం మీద కూడా ఆరా తీశారు. డయేరియా కట్టకి తీసుకోవాల్సిన చర్యల మీద అధికారులతో సమీక్షించారు. ఇంత సిన్సియర్గా 2014-19 మధ్యలో అయితే జరగలేదు. అలాగే అందువలన 2019-24 మధ్యలో జరగలేదు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా జరుగుతోంది.